వెల్కమ్ టు మై ఛానల్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రీవియస్ ఇయర్గా ఎన్టీపీసీ జూన్ 6 2025 షిఫ్ట్ 1 అడిగిన మోడల్ వర్క్ అండ్ టైం నుంచి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఖచ్చితంగా రాబోయే ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో ఈ మంత్లో ఉన్నాయి కదా, ఖచ్చితంగా టైప్ ఆఫ్ రావచ్చు. 1 or 2 మార్క్స్ స్కిప్ చేయకుండా సింపుల్ వేరే చెప్తాను. ఏ అండ్ బి క్యాన్ డూ ఏ జాబ్ ఇన్ 25 days అండ్ 18 days respectively. A works alone for 4 days and leaves the number of days required by B to complete the remaining work or job. Next ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ ఏ ఎంత వర్క్ చేసిన 25 days ఉంది. నెక్స్ట్ బి అనేది 18 days. ఓకే, వీళ్ళిద్దరు టోటల్ వర్క్ కావాలన్నమాట. టోటల్ వర్క్ అంటే ఎంత చేసినారంటే రెండింటికి ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం అంటే ఈవెన్ నెంబర్స్ ఉంటే ఏమైనా క్యాన్సిల్ కానీ, ఈవెన్ నెంబర్ కాబట్టి ఈవెన్ అని కాబట్టి రెండింటిని ఇంటూ చేస్తే 450 వస్తుంది. 450 అనేది టోటల్ వర్క్. 450 బై పర్ డే వర్క్ కావాలంటే మొత్తం టోటల్ వర్క్ బై 25 days. ఇది 25 days వర్క్ చేసి 18 days పర్ డే వర్క్, 25 days పర్ డే వర్క్. నెక్స్ట్ అలోన్ అలోన్ 4 days ఎన్రోల్ చేసింది. అలోన్ ఒకటే 4 days చేసింది. 4 into పర్ డే అంటే 18 చేస్తుంది. 4 into 18 అంటే 72. నెక్స్ట్ రిమైనింగ్ వర్క్ కావాలి కాబట్టి మనకి ఇక్కడ ఏం అడిగినాడు, రిక్వైర్డ్ బై బి అంటే నెంబర్ 2 బి యొక్క రిమైనింగ్ వర్క్ కావాలి. ఇక్కడ వర్క్ అయిపోయింది. నెక్స్ట్ 450 మైనస్ 72 రిమైనింగ్ వర్క్ 378. ఇది రిమైనింగ్ వర్క్. మనకు కావాల్సింది బి బి యొక్క వర్క్ కాదు కాబట్టి నెక్స్ట్ టోటల్ ఏ చేసినాం కాబట్టి టోటల్ బి వర్క్ ఏముంటుంది 378 బై పర్ డే వర్క్ 25 కాబట్టి 25 1 జా 25. నెక్స్ట్ 25 5 జా 125. నెక్స్ట్ రిమైనింగ్ ఎంత 3 మిగులుతుంది అంటే 15 3/25 వర్క్ చేస్తుంది. బి రిమైనింగ్ వర్క్ 15 3/25. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో